సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవలా స్రవంతి శీర్షికన ఇవాళ మనం వినబోయే నవల కొడాలి సాంబశివరావు రచించిన హరిచందన. వినండి. హరిచందన మొదటి భాగం. జీవిత ప్రథమార్థంలో మనిషికి అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. అప్పుడు తానేం చేస్తున్నాడో తనకే తెలీదు. కొంచెం ముందుకు వెళితే తనకు జరిగే అన్యాయాలకు ఘోరాలకు తన నాలుకేనని ముందు అస్పష్టంగా, తరువాత స్పష్టంగా అర్థమవుతుంది. అది తెలుసుకుని బతికిన నాడే నిజమైన మనిషి. కానీ మనిషి తెలుసుకున్న విషయాలు విస్మరిస్తాడు. అది అజ్ఞానం వలన కావచ్చు, అమాయకత్వం వలన కావచ్చు. నీది అమాయకత్వమో అవివేకమో విధికి అవసరం లేదు. తాను జరపవలసిన గొడవలన్నీ జరిపించేస్తుంది. దింపవలసిన ఇనుప తెరలు దించేస్తుంది. అప్పుడు మనిషికి ఎంత దూరమో ఆ దూరం చెరిగి తరిగి ఇద్దరు ఒకటైపోయే క్షణం రావాలి. అది అందమైన నిరీక్షణ. నిజంగా ఆ నిరీక్షణ చాలా బాగుంటుంది ఒక్కోసారి. ఎందుకంటే బాధలో సుఖం ఉంది గదా. సుఖంలోని సుఖం కన్నా దుఃఖంలోని సుఖాన్ని పొందాలని మనసున్న మనిషి ఆరాటపడతాడు. ఎందుకంటే అతను మనిషి కాబట్టి. తీరం తెలియని నావికుడు పరుగు తీస్తున్నాడు ఎక్కడికో. ఏ దరికి చేరాలో తెలియని అయోమయంలో ఉన్నాడతను. ఒంటరి ప్రపంచంలో ఏకాకిగా కఠిన శిలలా బ్రతుకుతున్నాడతను. అతని పయనం ఎక్కడికో తెలీదు. అతని పేరు శ్రీ హరిహరనాథ్. కానీ అందరూ అతన్ని హరి అని మాత్రం అంటారు క్లుప్తంగా. అతని కథలోకి తొంగి చూద్దాం. రాత్రి 8 గంటలు కావస్తుంది. ఆకాశం ఉన్నట్లుండి మేఘావృతం అయింది. చల్లని గాలులు వీస్తున్నాయి. కిటికీ పక్కన కూర్చుని ఫైల్స్ ముందేసుకుని ఆ వ్యవహారాల్లో మునిగి ఉన్నాడతను. అతను ఓ ప్రైవేట్ కంపెనీలో బాధ్యత గల ఉద్యోగి కనుకనే ఆఫీస్లో కష్టించి పనిచేస్తూ మళ్ళీ ఇంట్లో కూడా శ్రమిస్తాడు. హరి కిటికీలోంచి బయటకి చూశాడు. బయట అంతా చిమ్మ చీకట్లు అలుముకొని ఉన్నాయి. ఆ చీకట్లను చీల్చుకుని ఆవేశంలో ఒక మెరుపు తీగ మెరిసింది. చీకట్లను చీల్చి చెండాడే మహాకాళిలా అనిపించింది ఆ వెలుగురేఖ. వర్షం వచ్చే సూచనలు కల్పిస్తున్నాయి. హరికి ఆశ్చర్యం కలిగింది. ఈ అకాల వర్షమేమిటి? డిసెంబర్లో వర్షమా? కలికాలంలో అన్ని విపరీతాలే అని అనుకుంటుండగానే సన్నని చిరుజల్లులు మొదలయ్యాయి. కిటికీలోంచి గాలి తెరల ద్వారా రివ్వున లోపలికి దూసుకొచ్చి అతని మీద పడింది. ఇక పని సాగదని ఫైల్స్ మూసి లేచాడు హరి. కిటికీ రెక్కలు మూశాడు. సన్నగా మొదలైన వర్షం కొద్ది క్షణాల్లోనే కుండపోతగా మారింది. అంబరానికి చిల్లులు పడినట్లయింది. ధారలు ధారలుగా వర్షం ధరిత్రిని నింపుతోంది. మధ్య మధ్య పెద్ద పెట్టున పిడుగుల ధ్వని, రివ్వున ఎముకల్ని కొరికేసే చలిగాలులు. వాతావరణం అలా బీభత్సంగా మారిపోయింది. ఆ వర్షాన్ని చూసి హరికి చిరాకేసింది. 9 అయితే గాని తను బయటకు వెళ్ళి లంచ్ ముగించుకోవడానికి వీల్లేదు. రోజు అలా అలవాటు పడ్డాడు. ఇప్పుడు బయటకు వెళ్లేందుకు వీల్లేదు. విపరీతమైన వర్షం. ఏం చేయాలి? ఈ పూట పస్తేనా అని అనుకుంటూ వంటగదిలోకి దారి తీశాడు హరి. అది 3 గదులున్న చిన్న ఇల్లు. అతను ఆ చిన్న ఇంటిని ఎంతో కళాత్మకంగా దిద్దుకున్నాడు. ఉన్నంతలో అన్నీ అమర్చుకున్నాడు. ఉదయం పని కుర్రాడు మార్కెట్ నుంచి తెచ్చిన బత్తాయి పళ్ళు 2 వలుచుకుని తిన్నాడు. ఆ పూటకు అదే ఆహారం అనుకున్నాడు. తర్వాత వేడివేడి టీ తాగితే బాగుండనిపించి స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టాడు. పాలపొడితో టీ కలుపుకొని బయట గదిలోకొచ్చి కుర్చీలో కూర్చుని వేడి టీని ఊదుకుంటూ తాగసాగాడు హరి. ఆ చల్లని వాతావరణంలో వెచ్చని టీ గొంతు దిగుతుంటే ఎంతో హాయిగా రిలీఫ్గా ఉంది అతనికి. వర్షం తన యథాశక్తితో జోరుగా కురుస్తోంది. ఇంతలో వర్షపు మోతలో బయట నుంచి తలుపులు టకటకమన్నాయి. హరికి ఆశ్చర్యం వేసింది. ఈ వేళప్పుడు ఎవరొచ్చారు? ఒకవేళ ఆఫీస్ ప్యూన్ అయి ఉంటాడు. అప్పుడప్పుడు అతను రాత్రిళ్ళు పనేదైనా ఉంటే వచ్చిపోతుంటాడు. టీ పూర్తిగా తాగలేదు. సగం తాగిన టీ కప్పును టేబుల్ మీద పెట్టి లేచాడు హరి.
ఇంతలో తలుపులు మరోసారి టకటకమన్నాయి. తలుపులు గడియ తెరిచాడు హరి. రివ్వున వర్షపు జల్లు లోపలికి వచ్చి అతని మీద పడింది. శరీరం జివ్వుమన్నది. తలెత్తి చూసి గుమ్మంలో నిల్చున్న వ్యక్తిని చూసి చప్పున ఒక క్షణం వెనక్కి వేశాడతను. అంతే, అతని గుండె వడివడిగా కొట్టుకున్నది. వర్షంలో నిలువెల్లా తడిసి ముద్దైన అమ్మాయి గుమ్మంలో నిల్చునున్నది. ఆమె వయసు 2 పదులకు దగ్గర పడుతోంది. సృష్టిలోని అందమంతా మూర్తీభవించినట్లు ఒకే చోట కుప్పపోసి పోసినట్లుగా ఉంది. పచ్చని శరీర ఛాయ తలతల మెరుస్తోంది. విశాల నయనాలు ఎదుటివారి గుండెల్లోకి చొచ్చుకుపోతున్నట్లుగా ఉన్నాయి. గులాబీ రేకుల్లాంటి పెదవులు వర్షంలో తడిచి చలికి సన్నగా వణుకుతున్నాయి. ఆకాశంలోంచి హఠాత్తుగా ఊడిపడిన మెరుపు తీగల ఉందామె. చిన్నగా నవ్వింది. ఆ నవ్వు అతన్ని గుండెల్లో తొలిచేసినట్టుగా అనిపించింది. అవ్యక్తమైన ఉన్మాదం ఆవరించినట్లుగా అనిపించి చప్పున ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దాడాలనిపించింది. గాఢంగా గుండెలకు హత్తుకొని యుగయుగాల తపనను ఆర్తిని పొందాలనిపించింది. అదంతా ఒక్క క్షణమే. మరుక్షణం అతని వదనం కఠినంగా మారిపోయింది. తెరిచి పట్టుకున్న తలుపుల్ని విసురుగా మూసేయాలనుకున్నాడు. ఇంతలోనే ఆమె లోపలకు చొరవగా వచ్చేసింది. దాదాపుగా అతన్ని తోసేస్తూ, తడిబట్టల్ని విదుల్చుకుంటూ, ఎందుకు తలుపులు మూసైపోయావు? నన్ను చూస్తే భయమా అని చిరునవ్వులు చిందించింది. అతను నవ్వలేదు. కఠినంగా దవడ ఎముక బిగుసుకుంది. నిన్ను చూస్తే అసహ్యం. దేనికి? అపవిత్రురాలివి గనుక. నువ్వు పవిత్రంగా ఉన్నావా? నువ్వే కాదు, ఈ లోకంలో ఏ మనిషి పవిత్రంగా ఉండలేడు. మానసికంగానో శారీరకంగానో చెడిపోతూనే ఉంటారు. ఇక నా విషయం అంటావా? నేను చాలా పవిత్రంగా ఉన్నాను. నిన్ను మనసారా ప్రేమించటమే చెడిపోవడం అంటే నీదే రైటు. ఛీ, మాటలు నేర్చావు. చీత్కారంగా ముఖం చిట్లించాడు. దేనికి? మళ్ళీ అలాంటి చిరునవ్వే ఆమె పెదవులపైన చిందులేసింది. రంగు నేర్చిన వాళ్ళు ఎన్నైనా బొంకగలరు. షటప్. నువ్వు అలా ఆరిస్తే నాకేం భయం లేదు. నువ్వేం కొత్త మనిషివి కాదు నిన్ను చూసి భయపడటానికి. నీ గురించి చాలా ఏళ్ల నుంచి తెలుసు అని ఏదో హేళనగా నవ్వింది. హరికి ఉక్రోషం, కోపం చిందులేశాయి. హఠాత్తుగా చందన రావడం ఆనందమే అయినా ఆమెను చూస్తుంటే బాధతో పాటు జుగుప్స కూడా కలుగుతుంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం రాకూడదా? ఇది నీలాంటి వాళ్ళు అడుగు పెట్టే చోటు కాదు. అంటే అర్థం కాలేదా? అతని దవడ ఎముక బిగుసుకుంది. 10 ఏళ్ల నుంచి అర్థం చేసుకోవాలనే నా తాపత్రయం. షటప్. నీతో మాటలు పెంచడం నాకు ఇష్టం లేదు. మనకు ఇష్టం లేనివన్నీ జరగకుండా ఆగిపోతే ఇది జీవితం ఎందుకు అవుతుంది? ఈసారి ఆమె పెదవులపైన విషాదంతో కూడిన చిరునవ్వు నృత్యం చేసింది. అతను కోపాగ్నిని వెళ్ళగక్కుతూ తీవ్రంగా చూశాడు. ఆమె కూడా అతని కళ్ళలోకి చూసింది. అతను అగ్ని వర్షాన్ని కురిపిస్తుంటే ఆమె ఆ నిప్పుల్ని ఆర్పేసి చల్లటి కన్నీటిని వర్షించింది. అది వర్షపు నీరో కన్నీరో అతనికి అర్థం కాలేదు. అతనికి చికాకు కలిగింది. బయట వర్షం తన జోరు తగ్గించలేదు. చలిగాలి ధారాళంగా వీస్తోంది. ఒళ్ళు జలధరింపజేస్తోంది. తప్పని పరిస్థితి అయి తలుపులు మూశాడు, చలిగాలి లోపలికి రాకుండా. ఆ చర్యను ఉద్దేశిస్తూ ఆమె ఇలా అంది. కొన్నిటిని మనం ఎంత వద్దనుకున్నా లోపలకు దూసుకు వస్తూనే ఉంటాయి. వాట్ డూ యు మీన్? అయిష్టంగా నొసలు చిట్లించాడు. అర్థం కాని భాషలో నేను మాట్లాడలేదు. నా భాష నీకు తెలుసు. నా మాటల అర్థాలు నీకు తెలుసు. ఎందుకొచ్చావు? టవల్ కావాలి, చలిగా ఉంది. ఇక్కడ నీకు మర్యాదలు జరగవు, వెళ్ళిపో. వెళ్ళిపోవటానికా ఇంత వర్షంలో ఇక్కడికి వచ్చింది? మరోసారి చిరునవ్వు చిందించింది. నువ్వెందుకోసం వచ్చినా నీ రాకను నేను హర్షించలేను. హర్షించలేవు, భరించలేవని తెలిసే వచ్చాను. ఆమె మాటల్లో అన్ని ద్వంద్వభావాలే దొర్లుతున్నాయి. అవన్నీ అతనికి అర్థమవుతూనే ఉన్నాయి. బలవంతాన ఆమెను బయటకు గెంటాలన్న ఉక్రోషం, కోపం కలుగుతున్నాయి. కానీ ఎక్కడో అంతరాత్మ మారుమూలల్లో ఆమెంటే ఇష్టం. అతని చేత ఆ పని చేయించలేకపోతోంది. టీపాయ్ మీద వదిలేసిన టీ చల్లారిపోయింది. టీ తాగాలన్న ధ్యాస ఆమెను చూసిన క్షణమే తప్పింది. ఆమె మౌనంగా పక్క గదిలోకి వెళ్ళి టవల్తో తల ఒళ్ళు తుడుచుకొని
స్టవ్ వెలిగించుకొని ఆ చిరుమంటలో చేతులు ఒళ్ళు కాచుకోసాగింది. అతనికి అస్థిమితంగా ఉంది. ప్రశాంతంగా పారుతున్న నీటిలో బండరాలు దొర్లించినట్లు మనసులో కల్లోలం బయటపడింది. అతనికి 25 ఉంటాయి. సన్నగా ఉన్న చాలా అందంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంటాడు. ఏదో బలీయమైన ఆకర్షణ అతని కళ్ళలో కాపురం చేస్తున్నట్లుగా అగుపిస్తాడు. ఆ కళ్ళను చూస్తే ఆమె ఒకనాడు ముచ్చట పడింది. ఆ రూపాన్ని చూసి మురిసిపోయింది. మోహన రాగాలు పాడుకుంది మనసులో. అదంతా ఒకనాటి తీయని కళ. ఇప్పుడు ఆమె అతనికి శత్రువు. ఆమె ఉనికినే భరించలేడు. మరి ఆమె అతన్ని వెతుక్కుంటూ చాలా రోజుల తర్వాత వచ్చింది. దేనికి? ఏ ప్రేమ పాశం ఆమెను లాక్కు వచ్చింది? మరి ఇన్నాళ్ళు ఆ ప్రేమ ఏమైంది? అయినా ఇంకా ఆమెకు ప్రేమ ఏమిటి? చెడిపోయిన వాళ్లకు ప్రేమలుంటాయా? ఉన్నాయంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మినా మానినా నమ్మవలసిన వాళ్ళు నమ్మితే చాలనుకుంటే అలా నమ్మవలసిన వ్యక్తే ముందుగా నమ్మకుండా పోతున్నాడు. హరి లేచి నుంచున్నాడు. పక్క గది ద్వారం బయటకు వెళ్ళాడు. ఆమె స్టవ్ పక్కన కూర్చుంది. చిరుమంటలు, నీలిమంటలు. ఎందుకింత చనువు తీసుకుంటున్నావు? కోపాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఆమె తల తిప్పి అతన్ని చూసింది. ఆ చూపుల్లో ఎన్నో వేల అర్థాలు స్ఫురించాయి. ఈనాడు కొత్తగా తీసుకునేదేంటి? నాకెప్పుడు చనువుంది. ఆ అర్హతనెప్పుడో కోల్పోయావు. ఆ సంగతి గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నీతో మాటలు పెంచడం నాకిష్టం లేదు. ఇలా అంటావని నేను ఊహించాను. మొండితనం అన్ని వేళలా పని చేయదు. నాకు మొండితనం లేదు. ఉంటే నిన్ను చూడాలని వచ్చేదాన్ని కాదు. నువ్వు ఇన్ని మాటలంటున్నా సహిస్తున్నానంటే అది నా గొప్పతనం కూడా కాదు. నాలో జ్వలించే ప్రేమతత్వం యొక్క మహత్యం. మనుషుల్ని ప్రేమించటమే తప్ప ద్వేషించటం గాని, మొండిగా లొంగదీసుకోవాలనే తత్వం నాలో లేవు. అవన్నీ నీలోనే ఉన్నాయి. అద్దం ఎప్పుడూ మంచిదే. దానిమీద దుమ్ము చల్లి మసకబార్చి రూపాన్ని చూసుకోవాలంటే స్పష్టంగా ఎలా కనిపిస్తుంది? ఆమె పెదవులు విషాదంగా కదిలాయి. నువ్వు నెరజానవు. ఎన్నైనా మాట్లాడగలవు. నీ మాటల చాతుర్యంతో నన్ను లొంగదీయలేవు. రోషంతో ఉడికిపోతున్నాడు హరి. ఆ మాటలకు ఆమె రవ్వంత బాధపడినా పైకి కనిపించకుండా లోలోన అదుముకుంది. నువ్వు వేసే నిందలకు బేస్ లేదు. అపోహలతో నీ మనసును కాలుష్యం చేసుకున్నావు. అదే నేను చేసుకున్న పాపం. నేను కళ్ళారా చూసిందంతా అబద్ధమేనంటావా? నువ్వేం చూసావో నాకేం తెలుసు? నేనెప్పుడు ఒక్కలాగే ఉన్నాను. ఆనాడు ఈనాడు ఏనాడు ఒక్కలాగే ఉంటాను. ఇలా ఉండటమే నాకిష్టం. ఇన్నేళ్ల నుంచి నన్ను చూస్తున్నావు. నాలో ఏ దోషాలున్నాయి? పవిత్రతను, మనసుని, మమతను అన్నింటినీ శంకించావు. నేనే పాపము చేయలేదు. అలా చేసుంటే ఇలా పదే పదే నీ ఎదుటికి రాగలిగి ఉండేదాన్ని కాదు. ఎంతో ఆవేదన ధ్వనించింది ఆమె కంఠంలో. అయితే వారితో ఎందుకంత చనువుగా ప్రవర్తించావు? ఎవరిని గురించి? రాఘవ గురించేనా? అవును, నీ ప్రియుడు. వాడిని గురించే. కాదు, అతను నాకు స్నేహితుడు. ఇలా ఎన్నోసార్లు చెప్పావు. నేను నమ్మాను. అందుకే నన్ను ఎన్నోసార్లు వంచావు. కోపంతో అతని ముక్కుపుటాలు అదురుతున్నాయి. రోజులు గడిచినా నీలో ఈ అనుమానపు తెరలు తొలగలేదన్నమాట. ఎప్పటికైనా నా నిజాయితీని, ప్రేమను గుర్తిస్తావని ఇలా నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను. నువ్వు అసహించుకున్నా, రావద్దని చీదరించి తిట్టినా వస్తున్నాను. ప్రేమ విలువ తెలిసిందాన్ని కాబట్టి ఆ ప్రేమను దక్కించుకోవాలనే తాపత్రయంలో నువ్వు అనే మాటల్ని చిరునవ్వుతో భరిస్తున్నాను. కానీ ఈరోజు మనకిక చివరి రోజు. ఆమె మాటలకు అతను రవ్వంత ఉలిక్కిపడ్డాడు. దేనికి చివరి రోజు? నీ ఇంటికి నేను రావడం ఇదే చివరి రోజు. ఆ పని చేయి, నా మనసు శాంతిస్తుంది కసిగా అన్నాడతను. నేను రావటం నిజంగా నీకంతటి కష్టం కలిగిస్తుందంటే రావడం మానేస్తానులే. పిచ్చి ప్రేమను చంపుకోలేక, నిన్ను చూడకుండా ఉండలేని మమతను తుడిచిపెట్టుకోక వస్తున్నాను. ఇన్నాళ్ళు స్వేచ్ఛగా నాకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేదాన్ని. ఇప్పుడు నా స్వేచ్ఛ తరిగిపోబోతోంది. మా వాళ్ళు నాకు పెళ్లి నిశ్చయం చేసేశారు.
అతని గుండెల్లో బాంబు పేలినట్లయింది. మనసులో కలిగిన తత్తరపాటును పైకి కనిపించనీయలేదు. పెళ్లి కొడుకెవరు? ఆ రాఘవగాడేనా? ఇంకేం, నువ్వు కోరుకున్న వాడేగా. మీరిద్దరూ పెళ్లి చేసుకుని ఆనందంగా హాయిగా ఉండండి అన్నాడు హరి. అతని కంఠంలో కనిపించింది ఉద్వేగమో, ఉద్రేకమో, ఉక్రోషమో అర్థం కాలేదు ఆమెకు. తన పెళ్లి మాట వింటేనే అతను చెలించిపోతాడనుకుంది. తన తప్పు తాను తెలుసుకుని దరి చేర్చుకుంటాడనుకుంది. తాను పరాయి సొత్తు అవుతుందని తెలిస్తే తహతహలాడిపోతాడని ఎన్నెన్నో అనుకుని వచ్చింది. కానీ అతను ఏమంటున్నాడు? ఇదేనా అతనికి అర్థమైంది? రాఘవ మీద ఎందుకింత దురభిప్రాయం పెంచుకున్నాడు? తమ మధ్య స్నేహం తప్ప మరేమీ లేదంటే నమ్మడెందుకని? ఈ మొండి మనిషికి బుద్ధి చెప్పి దారికి తెచ్చుకునేదెలాగా అని ఆమె మనసు కల్లోల సాగరంలా అయిపోయింది. చటుక్కున లేచి అతని దగ్గరకొచ్చింది. ప్రేమ నిండిన నయనాలతో జాలి గొలిపేలా చూసింది అతని వంక. ఆ చూపులకు మెత్తబడుతున్న మనసును కఠినపరుచుకున్నాడతను. హృదయంలో ఎగిరిపడే ప్రేమ కెరటాల హోరు బయటకి వినిపించకుండా జాగ్రత్త పడ్డాడు. నిజంగా నన్ను పెళ్లి చేసుకోమంటావా? సూటిగా అడిగిందామె. నీ జీవితం నీ ఇష్టం, నన్ను అడగటం దేనికి? నా జీవితాన్ని నీతో ముడిపెట్టుకోవాలనుకున్నాను కాబట్టి అడుగుతున్నాను. అది ఈ జన్మలో జరగని పని. ఎందుకు? నేను చేసిన నేరం ఏంటి? నువ్వేం తప్పు చేశావో నన్ను అడిగే కంటే నీ మనసునే ప్రశ్నించుకో. ప్రేమ పేరుతో వంచన చేయడం నీకు అలవాటు. మనసుల్ని ముక్కలు చేసి తమాషా చేయటం నీకు హాబీ. నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు హరి. నువ్వు చేసిన దారుణమైన మోసాన్ని కన్నా మాటలేమీ అన్యాయంగా లేవు. ఉన్నమాటే అంటున్నాను. నువ్వు వాడు పూసుకొని తిరగడం, వాడు నిన్ను ప్రేమించటం, నువ్వు వాణ్ణి ఇష్టపడటం అవన్నీ అబద్ధాలా? నువ్వు బుకాయించినంత మాత్రాన నిజాలు అబద్ధాలవుతాయా? ఆ మాటలతో ఆమె మనసు మండిపోయింది. ఏ తప్పు చేయకపోయినా మూర్ఖత్వంతో నిందలు వేస్తున్నాడు. ఈటెల్లాంటి మాటలతో గుండెను తూట్లు పొడుస్తున్నాడు. అటు సహనం కట్టలు తెంచుకుంది. అన్ని రోజుల నుంచి దాచిన బాధంతా ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. హరి, నువ్వు ఉత్త మూర్ఖుడివి. ప్రేమ అంటే తెలీదు నీకు. తెలిస్తే ఇలా అమానుషంగా మాట్లాడవు. ఏ ప్రేమలకు నోచుకొని ఓ అభాగ్యుణ్ణి చూసి సానుభూతి చూపడం నేరమా? దుఃఖంతో తల్లడిల్లిపోతున్న రాఘవను ఓదార్చాను, ధైర్యం చెప్పాను, స్నేహంగా మసిలాను. అంతేగా. మా మధ్య ఎలాంటి నీచమైన సంబంధమూ లేదు. ఒకవేళ నువ్వు అన్నట్లు మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టాలు ప్రేమలు ఉంటే నిన్నెందుకు ప్రాధేయపడతాను? నీ చుట్టూ ఎందుకు తిరుగుతాను? కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలు సలహాలను కామెంట్ రూపంలో రాయండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.